హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డి స్టోర్. నేను ఈరోజు వంటతో కాకుండా అందరికీ ఉపయోగపడే స్కూల్స్ పిల్లలకి మన గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు గౌన్లు కుట్టుకుంటాము కదండి. గౌన్లు వేసుకొని చక్కగా గ్రాడ్యుయేషన్ డే చేసుకుంటాం. మనం కొనుక్కొచ్చుకోకుండా కూడా మనం తయారు చేసుకోవచ్చండి. నేను తెలుగులో ఎక్కడ చూసినా అసలు తయారు చేసిన ఒక్క వీడియో కూడా లేదు. నేను మాత్రం ఇవాళ తయారు చేయాలనే ప్లాన్ తోటి ఆల్రెడీ తెప్పించిన గౌన్లు పెద్ద పెద్దగా ఉన్నాయి. నాకుండే పిల్లలేమో చిన్న చిన్న పిల్లలు. ఈ చిన్న పిల్లలకి ఆ గౌన్లు పెద్దవైపోయినాయి, మరి చేతులు అవన్నీ కూడా మునిగిపోయినంత అయిపోయినాయండి. అందుకని చెప్పేసి నేను ఇంట్లో ఉన్న క్లాత్ తోటి ఇలా చక్కగా నేను ఒక గ్రాడ్యుయేషన్ గౌన్ తయారు చేశాను. నాకు 6-7 ఇయర్స్ పిల్లలకే కాబట్టి ఎంచక్కా ఇలాగా మనం చేతితో చక్కగా మిషన్ కుట్టి చేతైన వాళ్ళకైతే ఐడియా వచ్చేసిద్దండి, ముక్కలు కట్ చేసేసి ఎలా కుట్టుకోవాలా అనేది. నేను ఒకటి కుట్టేశాను, ఇదిగోండి ఇలా తయారైపోయింది. దీన్ని ఎలా కుట్టానో ఫుల్ వీడియో చూడండి. చూస్తే ఇంత ఈజీనా మనం కుట్టేసుకోవటం అని మీకు కూడా అనిపిస్తుంది. ఎలా చేసిందో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇలా గ్రాడ్యుయేషన్ గౌన్ కుట్టడానికి కొలతల ప్రకారం క్లాత్ తీసుకొని నేను కట్ చేస్తున్నానండి. దానికి మీరు కూడా ఎలా కట్ చేయాలో చూద్దాము. ముందుగా మనం టేప్ తీసుకొని మన పిల్లల పొడవును బట్టి చిన్న పిల్లలు పెద్ద పిల్లలు చెప్పి చూసుకొని లూజు నేను ఇక్కడ క్రింద లూజు వచ్చేటట్టు లూజు మాత్రం కరెక్ట్గా చూడండి. ఎన్ని అంగుళాలు తీసుకుంటాం మనం హైట్ని బట్టి పిల్లల్ని బట్టి అంగుళాలు తీసుకుంటాం అన్నమాట. ఈ లూజుకి వచ్చేసరికి నేను 20 అంగుళాలు తీసుకుంటున్నా. ఇది జనరల్గా నేను తెప్పించినవి నేను 7-8 ఇయర్స్ వాళ్ళకి అంటే చాలా పెద్ద పెద్ద వచ్చాయండి. నాకున్న చిన్న పిల్లలకి అది సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం చిన్న సైజు నేను కుట్టాలని ట్రై చేస్తున్నా. ఇలా నేను ట్రై చేసిన ప్రకారంగా మీరు కూడా కుట్టుకున్నారనుకోండి, కాస్ట్ తక్కువతోటే మనం గ్రాడ్యుయేషన్ గౌన్స్ కుట్టుకోవచ్చు. ఈ కొలత ఎక్కడ చూసినా ఒకటేలాగా ఉండేటట్టు 20 తీసుకున్నాము. 20తో పాటు లూజ్ పొడవు వచ్చేసరికి ఇక్కడ కొలత ఒక గుర్తు పెట్టేసుకొని ఈ పొడవు మాత్రం 25 తీసుకున్నాను. ఆల్రెడీ పెద్దదానికి 32 దాకా వచ్చింది. మనం చిన్నపిల్లలకు కాబట్టి 25 తీసుకున్నాం. 25 అంటే ఇక్కడ కుట్టల్లోకి ఒక అంగుళం మడిచి కుట్టేస్తాం కాబట్టి 25 తీసుకుంటున్నాం అన్నమాట. దీన్ని కరెక్ట్గా మనం ఇది కింద పార్ట్, ఈ పార్ట్ని ఎంత వెతికినానండి నాకు తెలుగులో అసలు గ్రాడ్యుయేషన్ గౌన్ కుట్టిన వాళ్ళే కనపడలేదు. దానికోసమని కూడా నేను ట్రై చేయాలి అని కట్ చేసి కుడుతున్నాను. ఈ కుట్టిన దాన్ని బట్టి చూసి ఇంకా నలుగురు సొంతంగా తయారు చేసుకోవచ్చు. మిషన్ వచ్చిన వాళ్ళకి ఏదైనా ఈజీ అనండి, కాకపోతే ట్రై చేయాలని ఐడియా ఉండాలి. దీని ప్రకారంగా మనం ఇది కూడా అలాగే కట్ చేసేసుకొని తీసేసుకుంటాను పీసు. ఇప్పుడు ఇలాగా మన కొలతల ప్రకారం 20, ఇటువైపు చూస్తే పొడవు చూస్తే 25 లెక్కలు తీసి ఒక పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీనికి అలాగే హ్యాండ్స్ కూడా తీసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ అండి ఎక్కువ తీసుకుంటున్నాం మనం. దానికోసం పొడవు కావాలి అన్నప్పుడు దాని పొడవును బట్టి బాగా లూజు తీసుకుంటున్నాం అన్నమాట. పై పార్ట్ దీనికి అటాచ్ చేసే పార్ట్ కూడా కావాలండి, దీనిలోనే తీసేసుకున్నాం. ఆ పార్ట్ వచ్చేసరికి మనం దీన్ని పైన ఒక లూజ్ 10, అలాగే పొడవు 4 తీసుకోవాలి. లూజ్ 10 చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ 20 ఉంది కదా, కాబట్టి ఈ 20 రెండు వైపులకు వేసుకుంటే చక్కగా దీనిలో సగం ముక్కే సరిపోతుంది మనకి. ఇప్పుడు 10 కావాలి కాబట్టి రెండు వైపులా 10 వచ్చేటట్టు చేసుకున్నాం. 10 పాయింట్ కావాలి. చూడండి, ఇది లూజ్ 10 ఉంది కరెక్ట్గా. అంటే వెనక ముందు రెండు వైపులా కావాలి కాబట్టి ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లెక్కన 10 తీసుకుని దీనికి ఈ పై భాగాన్ని కొంచెం ఒక ముక్కని 10గా తీసుకున్న ముక్కని పై భాగంలో లూజ్ 10, అలాగే పొడవు 4 తీసుకున్నాను. ఇక్కడ నుంచి 4 చక్కగా ఇక్కడ కూడా 4 వచ్చేలాగా తీసుకుంటాం. మన అంగుళాలను బట్టి తీసుకోవచ్చు. దీనికి కలిపి ఒక గీత తీసేస్తున్నాను. తిక్కి సైడ్ కటింగ్లు కూడా ఉంటాయి, కుట్టేటప్పుడు చేసుకుంటాం. కరెక్ట్గా 4x10 పైన చెస్ట్ భాగానికి అన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ చూసుకోవాలి. హ్యాండ్స్కు బాగా లూజ్గా వేస్తాం కాబట్టి కొంచెం చంకన బట్టి వేసుకోవాలి. హ్యాండ్ పొడవుగా ఉండాలి గౌన్కి. ఎందుకని చెప్పేసి
మనం షోల్డర్ 4 ఉంటుంది, హ్యాండ్ లూజ్ 8 ఉంది, హ్యాండ్ పొడవు 15 ఉంది. ఇక్కడ నుంచి 15 ఆల్రెడీ పెద్ద పిల్లలకి 15 ఉంది. చిన్న పిల్లలకి మనం వచ్చేసరికి దానికి ఇక్కడ కూడా 10 తీసుకుంటే సరిపోతుంది. 10 తీసేసుకున్నాం. లూజ్ వచ్చేసరికి 2 హ్యాండ్స్ కావాలి మనకి. 2 హ్యాండ్స్లో లూజ్ వచ్చి 8 కావాలి. ఇక్కడ చూడండి, ఇది 10. ఈ హైట్కి ఇది హైట్ పొడవు తీసుకుంటున్నాం. లూజ్కి వచ్చేసరికి ఇక్కడ మనకి 2 చేతులు కావాలి కదా, 2 చేతులకి లూజ్ చూసుకొని, లూజ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువే పెట్టుకుంటాము మనము. హ్యాండ్ లూజు 10 వచ్చేలాగా తీసుకుని, ఎందుకంటే మనం ఇక్కడంతా కుచ్చు పెట్టుకుంటాం కదా, సైజ్ తగ్గుద్ది. అలాగే పొడవు కూడా 10 తీసుకుండాలి, ఎందుకంటే చిన్న పిల్లలకు కాబట్టి కొలతను బట్టి. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని కొంచెం క్రాస్గా, మనం చేతులు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం క్రాస్గా తీసేస్తాం. చెయ్యి లూజ్కి అలా క్రాస్గా కట్ చేసేస్తాం. ఇక్కడ కూడా కొంచెం తగ్గించుకో, ఇలా ప్రకారంగా చెయ్యి కట్ చేసేస్తాం. ఇక్కడ చూడటానికి హ్యాండ్ పెద్దది లావు అనిపిస్తుంది కదండి, కుట్టేటప్పుడు కుర్చీతోటి 2 కరెక్ట్గా సరిపోతుంది. కరెక్ట్గా ఇక్కడ మనకి చేతులు అయిపోయినాయి, అలాగే కింద పార్ట్ అయిపోయింది. ఇవి 2 పక్కన పెట్టేసుకొని పై పార్ట్ కోసం నేను అంగుళాలు మనకి లూజును బట్టి తీసుకోవాలి. ఈ హైట్ ఏమో చూడండి 4.5, 5 ఉండేటట్టు ఈ పొడవు తీసుకున్నాము. ఒక 6 అంగుళం అట్టు కుర్చీలోకి వెళ్ళిపోతుంది, 4 అంగుళాలు వచ్చేటట్టు, ఇటు అటు 4 అంగుళాలు ఉంది. అలాగే వెడల్పు చూస్తే చూడండి మనకి 11, 10 అంటే ఎక్కువ, చిన్న పిల్లలకి అంతకన్నా ఎక్కువ ఉండదు కాబట్టి 10 అంగుళాలకి ముక్క కట్ చేసేసి 10 అంగుళాలు తీసేసుకొని దీన్ని మనం కరెక్ట్గా సెట్ చేసుకున్నాం. ఇది సైడ్ వస్తుంది, మనకి హ్యాండ్స్ పక్కన వచ్చేస్తుంది. ఈ మధ్యలో మనం ఒక 4 అంగుళాలు వదులుతుంది, అటు 10 ఉంది కదండి. ఇది మొత్తం మనకి 10 అంగుళాలు ఉంది. 10 అంగుళాలు ఉంది. 10 అంగుళాల్లో ఇక్కడ మనం ఒక మెడకి 3.5 ఇటు 3.5 ఇటు వదిలేస్తాం. ఇక్కడ మెడ వచ్చేలాగా 3 తీసేసుకుని ఒకవైపు మాత్రం ఓపెన్ చేసేసుకుంటాం. ఇది కట్ చేసేస్తాం. ఇలా క్రాస్గా ఈ ముక్కని ఇలా పెట్టేసుకొని, మెడ కాబట్టి మెడకి కొంచెం మనం చిన్న పిల్లలు కాబట్టి మెడ 3 అంగుళాలు వచ్చేటట్టు తీసేసుకుంటాం. ఇక్కడ కూడా ఇక్కడ 3 పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక 2 పైన వీ నెక్ వస్తుంది కాబట్టి ఒక నెక్కకి వదిలేసేసి 2 పద మాత్రమే అంత పొడుగు, 2 వైపులకేమో కొంచెం తీసేస్తాను, ఒకవైపు మాత్రం ఇలా క్రాస్గా పెట్టేసేస్తాను. ఇది మొత్తం తీసేద్దాము. ముందు భాగానికి మెడ చూడండి ఇలా వచ్చేస్తాం. మెడకులా వీ నెక్ లాగా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ అది కుట్టుకునేటప్పుడు ఇది ఓపెన్ చేసేస్తుంది. మరి మెడ ఎక్కువగా ఉన్నా కూడా కిందకి దిగినట్టు ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 3 అక్కడ 2 తీసుకు. చిన్న పిల్లలకి అంటే నేను చెప్పాను కదా, పెద్ద పిల్లలకి అయితే దొరికినాయి, చిన్న పిల్లలకు కావాలి కాబట్టి ఇక్కడ మనము వీ నెక్ వచ్చేలాగా ఇలాగా వీ నెక్ వచ్చేలాగా ఇది మిషన్ మీద కుట్టేసేటప్పుడు మీకు వైనంగా చూపిస్తాను. ఇప్పుడు 3 ముక్కలు రెడీ అయిపోయినాయి.
కుట్టేద్దాం. ఇదండి 3 ముక్కలు రెడీగా ఉన్నాయి కదా. ఇది పై పార్ట్, ఇది హ్యాండ్స్, ఇది కింది పార్ట్. ఇప్పుడు మనం కింది పార్ట్కి చక్కగా మడత పెట్టేసేసి అడుగున కుట్టులా కుట్టేసేసుకుందాం. కొంచెం మనకి పొడుగు కావాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను చిన్న పిల్లలకే కాబట్టి కొలత తక్కువ తీసుకున్నానని చెప్పాను కదా. ఇది మనం మామూలుగా ఫ్రాక్ దానికి వేసేసాక హ్యాండ్స్ కూడా అలాగే పట్టి వేసేస్తున్నాను అంచులు అన్నమాట. వచ్చే పొడుగు ముక్కని ఇప్పుడు మనకు ఓపెన్ లేని వైపు హ్యాండ్స్కి మనకి కొంచెం లూజ్ ఎక్కువ కావాలి. అందుకని ఈ ముక్కలోతే కాకుండా ఇక్కడ కూడా రావాలన్నమాట. అందుకని ఇక్కడ కొంచెం మనం హ్యాండ్స్ కోసమని కొంచెం కట్ చేసుకుంటున్నాం. పల్చగా సన్నగా చూడండి, క్రాస్గా కట్ చేసేసేయాలి. చెక్క భాగాలు అలాగే ఇది ఎదర భాగం. ఇప్పుడు దీన్ని మనం ఈ పై ముక్కకి అటాచ్ చేసేసుకుందాం. ఇది ఎక్కువ లెంగ్త్ తీసుకున్నాం కాబట్టి కింద భాగాన్ని కుచ్చులు ఎక్కువ పెట్టుకోవాల్సి వచ్చిందండి. వచ్చేటట్టు చంక భాగం కలిసేటట్టుగా పై పార్ట్కి ఈ కింద పార్ట్కి కుచ్చులు పెట్టేస్తాం. దీనికి సరిపోయేలాగా అంతవరకే ఇది సగం మనం చంక కట్ చేసిన దగ్గరికి వచ్చేటట్టు కుచ్చులు పెట్టేస్తున్నాను. చంక భాగం అంతటితోటి ఎండ్ అయిపోతుంది అన్నమాట. అది కుచ్చుల వల్ల మనకు అక్కడ బాగా ఫ్లఫీగా లాగా బాగా లూజ్గా వచ్చేస్తుంది అన్నమాట. సమంగా సరిపోయింది దీనికి. అలాగే దాన్ని కూడా మనం రెండో భాగాన్ని ఇక్కడ మనకి చంక భాగాన్ని కట్ చేశాక రెండో భాగం ఉంది, దాన్ని కూడా దీనిలో కలిపేస్తాను. ఆ రెండు అలా కలిపేస్తాను. ఇదండి పై పార్ట్ని అలాగే గౌన్ పార్ట్ కింద పార్ట్ని అటాచ్ చేసేసాను. కుచ్చులు పెట్టేసుకుంటూ అటాచ్ అయిపోయింది. సరిగ్గా ఇప్పుడు మనం దీనికి మెడ పార్ట్, చేతుల పార్ట్ని దీనిలో కలుపుకోవాలి. చేతులు చూడండి, ఇదిగోండి ఇలా ఉన్నాయి కదా. ఈ చేతులు కూడా మనం ఇలాగా దీనికి సరిపోయేటట్టు పెట్టేసుకుందాం. ఒక కుట్టు వేసేద్దాం. ఈ చెయ్యి కూడా కుట్టేసేస్తున్నాం. రెండు ముక్కలు అంటే చెయ్యి రెండు సైడ్లు కలిపేస్తాం. చేతులు రెండింటిని అటాచ్ చేసేసి ఇప్పుడు ఈ చేతులు మనం ఇప్పుడు ఈ బాడీకి అటాచ్ చేసేసేయాలి. ఈ బాడీ చూడండి, పై పార్ట్ క్రింద పార్ట్కి కలిపిన హోల్ ఉంది. ఈ హోల్కి ఈ హ్యాండ్ పార్ట్ని అటాచ్ చేసేస్తున్నాం. చెయ్యి పార్ట్ని బాడీ పార్ట్ని అటాచ్ చేసేస్తాం. హ్యాండ్స్ వేసేసాక ఇంకొక షేప్ వచ్చేసి గౌన్ షేప్. ఇప్పుడు మన యొక్క ఎదరున్నటువంటి గౌన్ షేప్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక కుట్టేసుకోవాలి. మడత పెట్టి కుట్టేసేసుకున్నాం. ఓపెన్ గానే ఉంటుందండి ఎదరు ఓపెన్ గా ఉండేటట్టే ఒక కుట్టు వేసేస్తున్నారు. దీనికి మనం షో చేయాలి అంటే ఇంకొంచెం వేరే కలర్ కూడా వేసుకోవచ్చు. ఇది మాత్రం నేను ఇలాగే కుట్టేస్తున్నాను. దీన్ని పెట్టి తర్వాత వేరే ఎల్లో కలర్ రిబ్బన్ వేసాను. పార్ట్కి ఎదురుగా ఓపెన్ ఉన్న దగ్గర కూడా రండి, ఇదిగో కుట్టు వేసేసాను రెండు వైపులా. ఇప్పుడు మెడకు కూడా పై పార్ట్కి మెడకి ఏమీ వేయలేదు కాబట్టి ఒక క్రాస్ ముక్క తీసుకొని మనం పైన దీనికి కూడా పట్టి కుట్టేసేస్తాం. మెడ అన్నమాట ఇది. మెడకి కొంచెం క్రాస్ పట్టి తీసుకొని లోపలికి పెట్టి కుట్టామనుకోండి చక్కగా సరిపోతుంది. గౌన్ రెడీ అయిపోయింది. దీనికి రిబ్బన్ తీసుకుని దీనికోసం మనం దీనికి ఒక తాడు, చిన్న మిగిలిపోయిన ముక్కలతోటి ఒక తాడు లాగా చేశానండి. దానికోసం మనం కొంచెం 2 పీసులు తీసుకొని ఇలా కుట్టేస్తే ఎదురు పెట్టుకోవడానికి చాలా షోగా ఉంటుంది. ఈ నేవీ బ్లూకి ఎల్లో సూపర్గా ఉంటుంది. జనరల్గా మనం కొనుక్కొచ్చినప్పుడు మనకి ఇలా వస్తుంది కదా.
ఇలా తయారు చేస్తారు. దీనిలాగా తయారు చేయటం కోసం నేను ఎల్లో ముక్క తీసుకున్నాను. ఎంతసేపు పట్టలేదండి, 1 గంటలోనే కుట్టేస్తున్నాము. ఇప్పుడు దీనికి మధ్యలో కొంచెం పీసు వేసేసుకొని చక్కగా ఎల్లో తోటి థ్రెడ్ కూడా రెడీ చేసేసాను. దీనికి డ్రెస్ పైన నేను చక్కగా డ్రెస్ అంతా రెడీ చేసేసాను. ఈ డ్రెస్ పైన ఈ ఎల్లో పెట్టామంటే ఇంకా షో వచ్చేస్తుంది. ఇలాగే క్యాప్ కూడా తయారు చేస్తానండి. నేవీ బ్లూకి ఇది ఇక్కడ కట్టేసేటట్టు. ఇంకా కావాలంటే మనం ఇంకా దీనికి వేరే ఒక కూడా రెడీ చేసుకోవచ్చండి. లుక్ బాగుండడానికి అది చూసి తయారు చేస్తాం. మీరు కూడా ఇంత ఒకసారి తయారు చేయాలనుకుంటే చక్కగా చేసేసుకోండి. ఇదిగోండి, గౌన్ మొత్తం రెడీ అయిపోయాక నేను చేత్తో చక్కగా గ్రాడ్యుయేషన్ గౌన్ కంప్లీట్ చేసేసాను. నేవీ బ్లూకి చక్కగా ఎల్లో శాష్ తోటి. మీరు ఇలా సింపుల్గా తయారు చేయాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి, చూసి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటివి మనమే ఓన్గా తయారు చేసుకుంటే కాస్ట్ తక్కువతో వెళ్ళిపోతుంది. మనకి సైజు వారీగా మనమే చేసుకోవచ్చు. నేను కొనుక్కొచ్చినవి కొంచెం పెద్ద సైజు అనిపించినాయి, అందుకే చిన్నపిల్లల కోసం ఇలా చిన్నది కుట్టేసుకున్నాను అనమాట. చూసారు కదండి ఎంత సింపుల్గా చేశానో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దు. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడటమే కదండి, చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం, మీరు చేసే కళ చిన్న కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ ఫాలో అవుతారు కదా, అందరూ చూస్తున్నారే కానీ లైక్ చేయటం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పనిసరిగా చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.